Illustration 8. MSN Limited acquired heavy machinery at a cost of 100 lakhs with no breakdown of the component parts. The estimated useful life is 10 years. At the end of the 6th year, one of the major components, the turbine, requires replacement as further maintenance is uneconomical. The remainder of the machine is perfect and is expected to last for the next 4 years. The cost of a new turbine is 45 lakhs. The discount rate is assumed to be 5%. Can the cost of the new turbine be recognized as an asset? If so, what treatment should be used? Okay. Asset and the day one cost 100 lakhs. It includes both other and a turbine. Life ఎంత ఇచ్చాడు 10 years ఇచ్చాడు క్వశ్చన్లో. సో 10 years అంటే at the end of the 6th year, one of the major components turbines replacement 6th year అన్న రీప్లేస్మెంట్ జరిగింది. అంటే 6 yearsకి వరకు డిప్రిషియేషన్ ఎంత 100 డివైడ్ బై 10 ఇంటూ 6 years డిప్రిషియేషన్ తీసేస్తే క్యారింగ్ అమౌంట్ 6th yearకి 40 lakhs వచ్చింది. కాస్ట్ ఆఫ్ ద న్యూ టర్బైన్ ఎంత ఇచ్చాడు? ద కాస్ట్ ఆఫ్ ద న్యూ టర్బైన్ ఈజ్ గివెన్ యాజ్ 45 lakhs. సో 45 lakhs. అయితే కాస్ట్ ఆఫ్ దీని ప్రొవిజన్ ఏంటి? కొత్త కాంపోనెంట్ని యాడ్ చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ని మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ న్యూ టర్బైన్ ఇచ్చేసాడు క్లియర్గా. కాస్ట్ ఆఫ్ ఓల్డ్ టర్బైన్ ఇవ్వలేదు మనకి. అందుకని మనం ఏం చేస్తామంటే 45 lakhs ఏదైతే ఉందో ఇది సో సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్తదాన్ని యాడ్ చేయాలి మైనస్ ఓల్డ్ కాంపోనెంట్. కొత్త కాంపోనెంట్ని యాడ్ చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ని మైనస్ చేయాలి. సింపుల్ లాజిక్. సో కొత్త కాంపోనెంట్ 45 lakhs అని క్వశ్చన్లో చెప్పేశాడు, కానీ ఓల్డ్ కాంపోనెంట్ రేట్ చెప్పలే. సో ఒకవేళ ఇదే కాంపోనెంట్ని న్యూ టర్బైన్ని కరెక్ట్గా 6 years బ్యాక్ మనం కొనుంటే ఎంత అయ్యుద్ది? దీన్ని ప్రజెంట్ వాల్యూకి మారుతున్నాం. 1/1 + r ఓ పవర్ 6 ఇంటూ 45 lakhs మారిస్తే ఇంత వచ్చింది. ఆ తర్వాత దీన్ని 6th year డిప్రిషియేషన్ చేశాను. 1 year డిప్రిషియేషన్ చేస్తే అవుట్ ఆఫ్ 10 years, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఈస్ 10 years, 6 years డిప్రిషియేషన్ చేస్తే ఎంత వచ్చింది? ఇంత డిప్రిషియేషన్ తీసాక మిగిలింది ఏదైతే ఉందో దీన్ని క్యారింగ్ అమౌంట్ అని చెప్పి అనుకొని దాన్ని యాడ్ చేశా, దాన్ని మైనస్ చేశా. క్యారింగ్ అమౌంట్ వచ్చింది. క్యారింగ్ అమౌంట్ నుంచి మళ్ళీ దీన్ని డిప్రిషియేషన్ తీసేయాలి. డిప్రిషియేషన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 7th year డిప్రిషియేషన్. ఇంకా మిగిలిన 6 years అయిపోయింది 10 లైఫ్లో. ఇంకా మిగిలిన 4 years. 4th year డిప్రిషియేషన్ తీసాక క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? Next we'll go with illustration 13. On 1st April 2001, Sun Limited purchased land 10 million including legal cost. అడికి కావాల్సింది ఏంటో ఫస్ట్ చూద్దాం. Compute carrying amount of the factory in the balance sheet as at 31st March 2002. You should explain your treatment of all the amounts referred to in this part in your answer. ఏంది? ల్యాండ్ ఎంత కొనుక్కున్నట్టు 10 million ఇంక్లూడింగ్ లీగల్ కాస్ట్, కన్స్ట్రక్షన్ వర్క్ కమెన్స్డ్ ఫస్ట్ మే, లెవెలింగ్ ల్యాండ్, కొన్ని ఎక్స్పెన్స్ ఇచ్చాడు. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. ఇచ్చింది ఏంటి? ల్యాండ్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ చూసుకుని వెళ్ళిపోదాం. 100 lakhs, 10 million కదా. 1 million ఈక్వల్ టు 10 lakhs అంటే 100 million into 10 lakhs 100 lakhs. ఇట్ ఇంక్లూడింగ్ ఏమన్నాడు? లీగల్ కాస్ట్ 1 million ఇంక్లూడ్ అయ్యి ఉందంట. 1 second, let us reduce this. లీగల్ కాస్ట్ ఎంత? 1 million. ఎలాగో లీగల్ కాస్ట్ మనం తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈజ్ ఓకే. దాంతో ప్రిపరేషన్ అండ్ లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్ ఎంత? 3 lakhs. ఓకే. పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత? 6. మెటీరియల్స్ ఎలాగో ఇంక్లూడ్ అయితే
అదే 6.8 మిలియన్స్ అంటే 10 lakhsలో కన్వర్ట్ చేస్తే 60.8 lakhs. ఎంప్లాయీ కాస్ట్ ఎంత? ఎంప్లాయీ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఈజ్ 2 lakhs per month. 2 lakhs per month. ఎన్ని మంత్స్ మనకు తెలియదు హోల్డ్లో పెట్టేది. ఓవర్ హెడ్ కాస్ట్ ఇంకా డైరెక్ట్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ 1 lakh per month. డైరెక్ట్లీ అన్నాడు. ఓవర్ హెడ్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ 1 lakh per month అట. ఓవర్ హెడ్ కాస్ట్ 1 lakh per month. ఎన్ని మంత్సో తెలీదు, చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? ఆన్ గోయింగ్ ఓవర్ హెడ్స్ కాస్ట్ అలొకేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ యూజింగ్ ద కంపెనీస్ నార్మల్ ఓవర్ హెడ్ అలొకేషన్ మోడల్. Ongoing overhead allocated to the construction project using company's normal overhead allocation model. నార్మల్ ఓవర్ హెడ్స్ అంటే డైరెక్ట్లీ అయితేనే క్యాపిటల్లోకి వెళ్తుంది, క్యాపిటల్ అసెట్లోకి వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. కాబట్టి ఇది పిఎన్ఎల్కి వెళ్ళే ఐటమ్. సో వీ డోంట్ టేక్ ఇట్ అనమాట. పిఎన్ఎల్ ఐటమ్ వీ డోంట్ టేక్ ఇట్. ఆ తర్వాత ఏమన్నాడు? ఇంకా రిసీవ్ డ్యూరింగ్ ద టెంపరీ యూస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ప్రెమిసెస్ యాజ్ ఎ కార్ పార్క్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పీరియడ్. ఇది కూడా టెంపరీ, వీ డోంట్ పుట్ ఇట్. ఆ తర్వాత పిఎన్లోకి వెళ్తుంది కార్ పార్కింగ్ ఎక్స్పెన్సెస్ అంటే. ఇందులో రాదు. కాస్ట్ రీలోకేటింగ్ ఎంప్లాయీస్ టు ద వర్క్ ఆఫ్ ద న్యూ ఫ్యాక్టరీ, ఇది కూడా రాదు. ఇది కూడా పిఎన్ఎల్ ఐటమ్. రీఅలోకేటింగ్ కాస్ట్ కూడా మనకు రాదు. ఆ తర్వాత ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ సెరమనీ కూడా పిఎన్ఎల్ ఐటమ్, రాదు. అయితే మనకి ఇప్పుడు ఏమంటున్నాడు? ద ఫ్యాక్టరీ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 30th September. ఎప్పుడు కంప్లీట్ అయిందంట? ఇది పాయింట్ నోటెడ్. 30th September అయింది. కంప్లీట్ అయ్యింది 30th November. కంప్లీటెడ్ ఆన్ 30th November 21. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి చూడు. కమెన్స్డ్ మేలో కమెన్స్ అయింది 30th November. అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 7 months. సో 7 months అది రెడీ అవ్వడానికి టైం తీసుకుంది. కాబట్టి ఆ 7 months మధ్య అయిన కాస్ట్ని మనం ఇంక్లూడ్ చేయాలి. 2 lakhs into 7 months. సో 14 lakhs. క్లియర్. అదే ఓవర్ హెడ్ కాస్ట్ 7 months క్లియర్ చేసాం. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? The factory was completed on 30th September. November. How it is estimated that the roof will need to be replaced 20 years after the date of completion of the cost. Replacement cost. ఇది రూఫ్ గురించి ఇచ్చిన పాయింట్. ఇది ఫ్యాక్టరీ హౌ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ద రూఫ్ అన్నది ఇప్పుడు అవసరం లేదు. At the end of the 40th period, the Sun Limited has a legally enforceable obligation to demolish the factory. Decommission గురించి చెప్తున్నాడు చూడు. Demolish the factory. At the end of the 4th year, the Sun Limited has a legal enforceable obligation to demolish the factory. Restore the site of original condition. The directors estimated that the cost of demolition is 40 years is 20 million. Demolition చేయడానికి 20 million, 40 years తర్వాత 20 million పడుతుందట. అది ప్రజెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు? కాస్ట్ ఎంత? యాన్యువల్ డిస్కౌంట్ రేట్ ఏమో 8%. ఓకే. ప్రజెంట్ వాల్యూ 1 రూపీ ఆఫ్టర్ 40 years చొప్పున చూసుకుంటే 0.046. సో ప్రజెంట్ వాల్యూ రేట్ ఇచ్చేసాడు మనకి. ₹1 40 years తర్వాత 0.046 అవుతా. ఓకే. అంటే ప్రజెంట్ వాల్యూ క్లియర్గా ఇచ్చేసాడు. 200 lakhs millions మారిస్తే 9,20,000. ఓకే. డీకమిషనింగ్ అయిపోయా. ఆ తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ వాజ్ పార్ట్లీ ఫైనాన్స్డ్ బై ఎ లోన్ 17.5 million టేకెన్ అవుట్ ఆన్ 1st April 2001. ద లోన్ వాజ్ ఎట్ అన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 6%. ఎంత తెచ్చుకున్నాం లోను? 175 lakhs 6% ఇంట్రెస్ట్ చొప్పున తెచ్చుకున్నాం. ఎన్ని మంత్స్కి? 7 months కదా. మనం మొత్తం కాస్ట్ ప్రాజెక్ట్ జరిగేది 7 months కాబట్టి 7 months ఇంక్లూడ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్లో మనం ఎంత ఎర్న్ చేసాం? ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రిసీవ్డ్ 100 lakhs, 1 lakh. సో 1 lakhని మైనస్ చేస్తాం. మైనస్ చేసాక మిగిలింది ఎంత ఉంది? 5.125 lakhs.
సో ఈ బారోయింగ్ కాస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ 30th నవంబర్కి ఇంత వచ్చింది. ఓకే, ఇప్పుడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? కంప్యూట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సన్ లిమిటెడ్ యాజ్ ఇట్ 31st March 2002. 31st March 2002కి చేయాలి. అయితే మనం నవంబర్ దాకా చేసాం. నవంబర్ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 months ఉంది. 4 monthsకి ఏం చేయాలి? డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకే, క్యారింగ్ అమౌంట్ ఎంత? నవంబర్ ఎండ్కి 199.125. ఇది ఇందులో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. ల్యాండ్ ఎంత? 100 lakhs. దీనికి డిప్రిషియేషన్ రాదు, తీసే. మిగిలింది ఎంత? బిల్డింగ్ మొత్తం 99.125 ఫ్యాక్టరీ బిల్డింగ్. అందులో మళ్ళీ ఇంకోటి రూఫ్ అనే పాయింట్ ఒకటి ఉంది. రూఫ్ అనే పాయింట్ ఇప్పుడు చూడు. The factory was completed on 30th November, which is considered as a substantial period of time as per India's 23. The production began on 1st February 2022. The overall useful life of the factory building was estimated at 40 years from the date of completion. However, it is estimated that the roof will need to be replaced 20 years after the date of the completion, and the cost of replacing the roof at the current prices is 30% of the total cost of the building. ఇది టోటల్ కాస్ట్ మీద 30% రూఫ్ అవుతుందంట. 30% ఎంత? 29.375. దీని లైఫ్ ఎంత? 20 years. 20 years అయితే 4 months డిప్రిషియేషన్ చేయాలి. 29.375 డివైడెడ్ బై 20 years ఇంటూ 4 months బై డివైడ్ బై 12 months చేత ఎంత వచ్చింది డిప్రిషియేషన్? 0.4956 డిప్రిషియేషన్. అంతేనా? అంతే. అలాగే దీన్ని కూడా చూద్దాం. చూడు, బిల్డింగ్ 70%, మిగిలిన దానికి బ్యాలెన్సింగ్ ఫిగర్. దీని లైఫ్ ఏమో 40 years. 40 years డిప్రిషియేషన్ ఎంత? 69.375 డివైడ్ బై 10. 40 years ఇంటూ 4 months డివైడ్ బై 12. దీని డిప్రిషియేషన్ ఎంత వచ్చింది? ఓకే, టోటల్ డిప్రిషియేషన్ ఎంత అయింది ఇప్పుడు? 0.4956ని 0.5782. ఈ రెండు డిప్రిషియేషన్. ఈ రెండిట్లో డిప్రిషియేషన్ యాడ్ చేస్తే 1.0738. సో దట్ ఈస్ ద డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ కూడా మైనస్ చేస్తే 198.0512. The company has performed a revaluation of all of its plant and machinery in the beginning of 2001. The following details: gross value ఇచ్చాడు, accumulated depreciation ఇచ్చాడు, net carrying value 120, fair value 150. The useful of the life of the machinery is 10 years using straight line method of depreciation. The revaluation was performed at the end of the 4 years. Okay. How should the company account for revaluation of plant and machinery? Depreciation is subsequent to revaluation. Support your answer with general interest. రివాల్యూషన్. సో కంపెనీ రివాల్యూషన్ ఎలా ట్రీట్ చేయాలి? ఆ తర్వాత డిప్రిషియేషన్. రివాల్యూషన్ జరిగిన వెంటనే డిప్రిషియేషన్ ఎంత ఉందని దానికి జనరల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లియర్. సో దీనికి 2 methods ఉంటాయి. ఒకటి ఎలిమినేషన్ మెథడ్, ఇంకోటి ఏమో నాట్ ఎలిమినేషన్ మెథడ్. లెట్స్ గో విత్ ఫస్ట్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత ఇచ్చాడు? 80 lakhs. అది గ్రాస్ బ్లాక్లో నుంచి మేనేజ్ చేసేద్దాం. Accumulated depreciation to gross block of the PPE 80 lakhs. Accumulated depreciation debit to gross block 80 lakhs. Clear. Next time ఇచ్చాడు PPE gross block ఎంత ఉంది? మొత్తం 200 lakhs వాల్యూ క్రాస్ బ్లాక్. అందులో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 80 తీసే. అప్పుడు ఒక క్యారింగ్ అమౌంట్ ఎంత పడ్డది? 120కి పడ్డది క్యారింగ్ అమౌంట్. కానీ వాడు ఎంత ఉందని చెప్పాడు రేటు? మార్కెట్లో దాని ఫేర్ వాల్యూ 150 ఉందంట. క్యారింగ్ అమౌంట్ ఏమో 120 అయితే దాని ఫేర్ వాల్యూ 150 ఉందంట. ఎంత రివాల్యూషన్ జరిగింది? గెయిన్ 30 రూపీస్ మనకు గెయిన్ వచ్చింది. సో గెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ రివాల్యూషన్ హై జరిగింది. అసెట్ అకౌంటెడ్ టు రివాల్యూషన్ గెయిన్. సింపుల్.
ఇప్పుడు ఎసెట్ ఏ రేట్కి ఉంటుంది బుక్స్లో 150కి ఉంటుంది. 150కి మామూలుగా ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు, 10 years. 4 years రీవాల్యుయేషన్ వాజ్ పెర్ఫార్మ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 4 years. అంటే ఆల్రెడీ 4 years అయిపోయి ఇంకా రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంది, 6 years ఉంది. అంటే 150/6 ఇదే 150/6 per year ఎంత, 25 lakhs. ఆఫ్టర్ రీవాల్యుయేషన్ దాని డిప్రిసియేషన్ ఎంత, 25 lakhs per annum, 25 per annum. ఓకే. మెథడ్ 2, డోంట్ ఎలిమినేట్. వీ వోంట్ ఎలిమినేట్, వీ విల్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద గెయిన్. ఎంత, 150 చూడు, 150ది 120ది 150కి వెళ్ళింది అంటే గెయిన్ ఎంత వచ్చింది మనకి, 30 rupees వచ్చింది గెయిన్. ఆ గెయిన్ రీవాల్యుయేషన్ గెయిన్ 120 డివైడ్ బై కాస్ట్ క్యారింగ్ అమౌంట్ ఇంటూ 100, 25%. 25% అనేది గ్రాస్ బ్లాక్ మీద కూడా మనకు కడతాం. గ్రాస్ బ్లాక్ ఎంత, 200, 25%, 50. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత, 80 మీద కూడా ఇది కడతాం అనమాట, పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ కడితే. ఇప్పుడు నీకు ఎసెట్ ఎంత పెరిగింది, 50 rupees పెరిగింది. అది పీపీఈ ఎసెట్ పెంచాం. అలాగే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కూడా వచ్చింది, ఎంత, 20 rupees పెంచాం. డిఫరెన్స్ని రీవాల్యుయేషన్ గెయిన్ ఇందులో చూపించాం. నీకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ నాకు వచ్చిన డౌట్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎందుకు క్రెడిట్ అయింది. మామూలుగా మనం డిప్రిసియేషన్ ఏం చేస్తాం, డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అని రాసుకుంటాం. ఒకవేళ దాన్ని మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే, అందుకనే దట్ ఈస్ ద రీజన్ వీ గాట్ దిస్ ఇన్ ద కింద వచ్చిందనమాట. ఇప్పుడు ఎసెట్ ఏ రేట్కి ఉంది, 150కి ఉంది. ఇప్పుడు రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంది, 6 years. సేమ్ 150/6 ఈజ్ ఈక్వల్ టు 25 lakhs per annum. Question 2. Flying Airways Limited is a company which manufactures aircraft parts and engine sells them to large multinational companies like Boeing and Airbus Industries. On 1st April 2001, the company began the construction of the new production line in its aircraft parts. Costs relating to the production line are as follows. కాస్ట్ ఇచ్చాడు, బేసిక్ ఇచ్చాడు, ఎంప్లాయ్మెంట్ కాస్ట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆడికి ఏం కావాలో చూద్దాం. అనలైజ్ ద అకౌంటింగ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ లైన్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. అకౌంటింగ్ ఇంప్లికేషన్స్ రికగ్నైజ్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ పిఎన్ఎల్. బ్యాలెన్స్ షీట్లోని పిఎన్ఎల్ని ఏ రికగ్నైజ్ అన్నది పాయింట్. ఓకే. సో ఫస్ట్ రికగ్నైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇది కొన్ని డేటా ఇచ్చింది, కాస్ట్ కనిపెట్టాలి. కాస్ట్ రిలేటింగ్ టు ప్రొడక్షన్ లైన్ కాస్ట్ ఎంత. సరే చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చాడుగా. కాస్ట్ ఆఫ్ బేసిక్ మెటీరియల్స్ లైన్ ప్రైస్ 12.5 million లెస్ ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం ఆల్రెడీ మైనస్ చేస్తాం, ఇట్స్ ఓకే. ఆడ ఆల్రెడీ లెస్ చేస్తారు కాబట్టి ఎంత, 10 lakhs ఇస్ కరెక్ట్. రికవరబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రికవరబుల్ ట్యాక్సెస్ ఏం మనం ఇంక్లూడ్ చేయం, ఇట్స్ ఓకే. నెక్స్ట్ 1 second, లెట్ మీ అరేంజ్ దిస్ డేటా. ఓకే. నెక్స్ట్ ఏంది, రికవరబుల్ ట్యాక్సెస్ మనం ఇంక్లూడ్ చేయం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ స్టాఫ్ ఆర్ 3 months. ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ స్టాఫ్ ఫర్ 3 months. ఎంప్లాయ్మెంట్ 1200 అట, 3 monthsకి 1200 అవుతా. కానీ దీని మీద ఒక పాయింట్ ఉంటుంది చూడు, ద కన్స్ట్రక్షన్ స్టాఫ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ లైన్ విచ్ టుక్ 2 months. ప్రొడక్షన్ లైన్కి 2 months వర్క్ చేశారంట వాళ్ళు. అంటే ఇక్కడ మొత్తం 3 months ఇచ్చారు, మనం 2 months కన్సిడర్ చేయాలి. 1200 ఇంటూ 2 months డివైడ్ బై 3 months, 1800. ఓకే. అదర్ ఓవర్ హెడ్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఎంత, 900. అయితే ఈ 900లో అదర్ ఓవర్ హెడ్స్ వర్ ఇంకర్డ్ ఇన్ ద 2 months పీరియడ్. దే ఇంక్లూడెడ్ అబ్నార్మల్ కాస్ట్. అబ్నార్మల్ కాస్ట్ ఎంత, 300 అందులో ఇంక్లూడ్ అయ్యి ఉందంట. సో అదర్ ఓవర్ హెడ్స్లో వీ విల్ మైనస్, అదర్ ఓవర్ హెడ్స్లో 900 మైనస్ 300 తీస్తే 600 ఉంది. ప్రొఫెషనల్ ఫీజ్ ఎంత, సారీ ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ పేమెంట్ టు ఎక్స్టర్నల్ అడ్వైజర్స్ రిలేటింగ్ టు కన్స్ట్రక్షన్ 500. ప్రొఫెషనల్ ఫీజు 500. ఓకే. ఆడేం చెప్తున్నాడు, ఎక్స్పెక్టెడ్ డిస్మాంట్లింగ్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్ 2000 అంట. అయితే దాని డిస్కౌంటింగ్ రేట్ ఎంత ఇచ్చాడు, ద ప్రొడక్షన్ లైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ఫుల్ లైఫ్ 8 years ఇచ్చాడు.
ఆ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫర్ లయింగ్ ఎయిర్వేస్ లీగల్ రిక్వైర్డ్ డిస్మాంటిల్ ప్లాంట్ ఇదంతా. సో ద అమౌంట్ ఆఫ్ 2 minutes ఎస్టిమేట్ ద అప్రోప్రియేట్ రేట్ టు యూజ్ ఎనీ డిస్కౌంటింగ్ రేట్ ఈజ్ ఎంత ఇచ్చే రేటు 5%. కానీ అడు క్లియర్గా చెప్పేశాడు ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రూపీ 1 పేబుల్ 8 years ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% ఈజ్ 0.68. 8 years తర్వాత రూపీ వాల్యూ 0.68 కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ మల్టిప్లై. సో టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 13,260. ఇందులోంచి 13,260 ఇక్కడ ఈ పాయింట్ చూడు. ఇప్పుడు ద 4 years లేటర్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు యూజ్ ద ప్రొడక్షన్ లైన్ విల్ రిక్వైర్ ఏ మేజర్ ఓవర్హాల్ అంటే ఇన్స్పెక్షన్ రిక్వైర్ అవుతుంది. అది దట్ ఇట్ జనరేట్స్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ఓవర్హాల్ కరెంట్ ప్రైసెస్ 3 million. దీని యూజ్ఫుల్ లైఫ్ ఎంత క్లియర్ ఎక్కడ చెప్పాడు? యూజ్ఫుల్ లైఫ్ ఇది చూడు. 4 years తర్వాత మనం తెచ్చుకున్న 4 years తర్వాత ఆ 4 years ఆఫ్టర్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు యూజ్ ద ప్రొడక్షన్ లైన్ విల్ రిక్వైర్ ఏ మేజర్ ఓవర్హాల్ అంటే అక్కడే దాన్ని బట్టి దాని ఎస్టిమేటెడ్ లైఫ్ 4 years అని తీసుకున్నాం మనం. 3,000 వాడు ఇచ్చిన ప్రైస్, దానికి లైఫ్ 4 years. ఇక్కడ ఎన్ని మంత్స్ తీసుకుంటున్నాం? నార్మల్గా అయితే ఇది క్యాలిక్యులేట్ చేసిన పీరియడ్ ఎంత? 31st May to 31st March 2005. అది ఎక్కడ చెప్పాడు క్వశ్చన్లో? వాడు క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు చూడు. ఎలాగా? ద కన్స్ట్రక్షన్ స్టాఫ్ వాజ్ ఎంగేజ్డ్ టు మేక్ రెడీ ఫర్ యూజ్ అండ్ బ్రాట్ ఇన్ టు యూజ్ ఆన్ 31st May 2001. అంటే ఈ కాస్ట్ ఎప్పటిదాకా అయినట్టు? 31st May 2001 దాకా అయిన ఖర్చు ఇది. ఓకే, మనం బ్యాలెన్స్ షీట్ అది ఎప్పటికి వేయాలా? 31st March కదా వేయాలి. చూడు, 31st Marchకి వేయాలి. సో 31st Marchకి వేయాలంటే థర్టీ ఫస్ట్ మే నుంచి మార్చ్ వరకు చూడాలి. ఎంత టైం పీరియడ్? 10 months ఉందా? 10 months అయితే 3,000 ఇంటూ 1/4 ఇంటూ 10/12. ఓకే, 625 డిప్రిసియేషన్. ఇదేంటి? ఆధార్ దాన్ దట్ రిమైనింగ్ అంతా ఆధార్స్. దీని లైఫ్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్లో? 8 years అని చెప్పాడు. చూడు, 8 years. ద ప్రొడక్షన్ లైన్ ఈస్ ఇన్ 8 years. 8 yearsకి డిప్రిసియేషన్ 1026 డివైడ్ బై 8 ఇంటూ 10 months డివైడ్ బై ఇది 10/12. సో దాని డిప్రిసియేషన్ తీస్తాం. డిప్రిసియేషన్ తీసేది ఎంత వచ్చిందో. ఇప్పుడు P&L ఎక్స్ట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇక్కడ 2 months తీసాం. మరి 1 monthది P&Lలోకి వెళ్ళిపోద్ది. ఆ 1 month ఎంత? 400. అబ్నార్మల్ లాస్ ఇందులో ఇక్కడ క్వశ్చన్లో చూడు. అబ్నార్మల్ లాస్ ఈ పాయింట్ 3 lakhs ఇందులోకి వచ్చేస్తుంది. డిప్రిసియేషన్ ఎంత? ఎడ్ చేసాం 625. ఇది 625 ఇది ఆ రెండు ఎక్కడికి వచ్చేస్తాయి. ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత? టోటల్ డీకమిషన్ అది 1360. దాని 5% ఇంట్రెస్ట్ అన్వైండింగ్ చేసుకుంటే ఎంత? క్లోజింగ్ అని వస్తుంది కదా. ఎంత? 5%కి ఎలాగ 1360 ఇంటూ 5% ఇంటూ 10/12 చేస్తే ఎంత వచ్చింది? 56.67. సో ఏం చేస్తాం? ఫస్ట్ ఇయర్కి 56.67 క్లోజింగ్ అని చెప్పి వేస్తాం. ఈ క్లోజింగ్ వచ్చి ఇందులో పడుతుంది.
ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇందులో పడుతుంది. డీకమిషన్ ఇది ఇంట్రెస్ట్, ఇది క్లోజింగ్. ఓకేనా. ఇప్పుడు పీపీఈ ఎంత వచ్చింది టోటల్ పైన, దాని అసెట్ వాల్యూ 13260 అయితే కాదు, 2375 అని 9125 యాడ్ అయ్యి ఇక్కడికి వస్తుంది నాన్ కరెంట్ అసెట్స్లో. ఆ తర్వాత ఈక్విటీ లయబిలిటీలో నాన్ కరెంట్ ఈక్విటీ అండ్ లయబిలిటీ, నాన్ కరెంట్ లయబిలిటీలో ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ పడుతుంది 2000. ఏమడిగాడంటే ఇలిస్ట్రేషన్ 25లో ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెవెన్ లిమిటెడ్. మెషినరీ అకౌంట్ యొక్క లెక్చర్ అడుగుతున్నాడు. ఆడేమి ఇచ్చాడు, ఓపెనింగ్ యొక్క మెషినరీ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఓపెనింగ్ ఏమో 30 lakhs. ఓకేనా. ఎందుకు ఇది ఇలా వెళ్ళిపోద్ది చూడు. ఓపెనింగ్ 1/4/2001 30 lakhs ఇచ్చాడు మెషినరీ. ఓపెనింగ్ ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ హెవెన్ లిమిటెడ్, డేటు పర్టికులర్స్ అమౌంట్, డేటు పర్టికులర్స్ అమౌంట్ 142 బ్యాంక్ ఎంత 30 lakhs మెషినరీ కొన్నాం. ఆ తర్వాత విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బుక్స్ రిటర్న్ డౌన్ వాల్యూ 17,50,000 ఆన్ 1/4/2006 దెన్ రిటర్న్ డౌన్ వాల్యూ చెప్పాడు. ద కంపెనీ ఎస్టిమేట్ అప్వర్డ్ రివాల్యూషన్ ఆన్ 1/4/2006. సో ఇప్పుడు నేను డిప్రిషియేషన్ వేయాలి. డిప్రిషియేషన్ ఎంత వేయాలి తెలీదు కాబట్టి వెంటనే నేను వర్కింగ్ నోట్ 1 డిప్రిషియేషన్ ఎలాగ వస్తుంది 30 lakhs. కాస్ట్ ఎంత 30 lakhs కొన్నప్పుడు, దాన్ని 17,50,000 అయింది. ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు చూసుకుంటుంది, ఇది కొంచెం తగ్గిద్దా. ఓకే 141 నుంచి 146కి అంటే 2, 3, 4, 5, 6. సో ఇదే మనం చేసింది. అంటే 5 yearsకి అది ఎంత పడిపోయింది 17,50,000. అంటే విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 years. అంటే పెర్ ఇయర్ మొత్తం పడ్డది ఎంత 12.5 lakhs డివైడెడ్ బై పెర్ ఇయర్ 5 అంటే 12.5 డివైడెడ్ బై 5, 12.5 డివైడ్ బై 5 2.5 పెర్ మంత్ 2.5 పడ్డది. ఓకే. నార్మల్ మనకి ఏం తెలుసు, ఏంటిది నార్మల్గా మనకి ఏం తెలుసు, ఇప్పుడు అసెట్ 100 ఉందనుకో, డివైడ్ బై 5 years లైఫ్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది డిప్రిషియేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏం తెలీదు, ఇది తెలీదు, లైఫ్ తెలీదు. సో లైఫ్ ఏమో క్వశ్చన్ మార్క్ అయితే డిప్రిషియేషన్ వస్తుందంటే 100 బై డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ కదా. సేమ్ అదే లాజిక్ ఇక్కడ చేయాల్సిందే. మొత్తం 30 lakhs ఇస్ ద అసెట్ వాల్యూ. అయితే మనకు లైఫ్ తెలియదు, డిప్రిషియేషన్ ఎంత 2.5 తెచ్చేస్తే 12 lakhs 12 years అని చెప్పి మనకి లైఫ్ వచ్చింది. ఓకే క్లియర్. లైఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కొన్నాం 1/4/2001 కొన్నాం. 1/4/2000 కొంటే 30 lakhs డివైడెడ్ బై ఎంత డివైడ్ బై 12 years ఎంత వచ్చింది 30 lakhs డివైడ్ బై 12 అంటే పెర్ ఇయర్ 2,50,000 ఈజ్ ద డిప్రిషియేషన్. ఓకే. సో మనం ఏం చేస్తాం చూడు, డిప్రిషియేషన్ 31st March 2001 కాబట్టి క్లోజింగ్కి డిప్రిషియేషన్ తీసాక బ్యాలెన్స్ వచ్చింది. మళ్ళీ 2002లో ఓపెనింగ్, దాంట్లోంచి డిప్రిషియేషన్ తీసాక బ్యాలెన్స్. ఓపెనింగ్ డిప్రిషియేషన్ ఎంత 2,50,000 తీసాక ఓపెనింగ్. ఇలా ఎక్కడ దాకా వెళ్తుంది అంటే April 2006 వాడు రీవాల్యూట్ చేస్తున్నాడు. అంటే 31st March 2006 వరకు చూడు చెయ్యి. డిప్రిషియేషన్ 2004 2,50,000 క్లోజింగ్ 20 lakhs క్యారీ అవుతుంది. 20 lakhs 2,50,000 డిప్రిషియేషన్ తీసాక 17,50,000. ఓకే. 1/4/2006కి క్యారింగ్ అమౌంట్ 17,50,000. ఇది ఇప్పుడు క్లోజింగ్ డిప్రిషియేషన్ ఎంత అయింది 1/4/2006
అప్వర్డ్ రివాల్యుయేషన్ జరిగింది. ఎంత? 10% దెర్ ఇస్ అన్ అప్వర్డ్ రివాల్యుయేషన్. అప్వర్డ్ రివాల్యుయేషన్ 10%. అప్వర్డ్ రివాల్యుయేషన్ అంటే అప్పుడు దాకా ఎంత ఉంది? ఇది ఇంపార్టెంట్. March 31, 2006 వరకు 7,50,000. సో 31 March 2006కి 7,50,000 ఉంది. ఇప్పుడు ఏమైతుంది? అప్వర్డ్ రివాల్యుయేషన్ 10% వెళ్ళింది. అయితే 31 March 2006 ఏప్రిల్కి 2006కి 1 April 2006కి ఇంత వచ్చింది. ఇదేమవుతుంది? ఇప్పుడు రిమైనింగ్ లైఫ్ ఎంత? ఆల్రెడీ అయిపోయిన లైఫ్ 5 years అయిపోయింది. 2006 దాకా అంటే 5 years అయింది, అంతే కదా. 5 yearsకి అంటే మొత్తం టోటల్ 12 lakhs అయితే 5 years అయిపోయింది. ఇంకా రిమైనింగ్ లైఫ్ 7 years ఉంది. ఇప్పుడు దాని అసెట్ వాల్యూ 19,25,000 డివైడెడ్ బై 7 అంటే పెర్ ఇయర్కి వచ్చే డిప్రిసియేషన్ 2,75,000. ఓకే. ఇప్పుడు కొత్త డిప్రిసియేషన్ ఎంత? 2,75,000. సో నేనేం చేస్తాను? 2,75,000 చేసుకున్నా. డిప్రిసియేషన్ తీసేగా రీవాల్యుయేషన్ ఎంత అయింది? తెలిసి రీవాల్యుయేషన్ గెయిన్ యాడ్ చేసుకున్నా. సో క్యారింగ్ బ్యాలెన్స్ 16,50,000. 16,50,000 క్యారింగ్ బ్యాలెన్స్. 31 March 2008కి అది అమౌంట్ ఎంత అయింది? 2,75,000 డిప్రిసియేషన్ తీసాక ఇది అవుతుంది 13,75,000. ఇప్పుడు 2008 on 2008 the machinery was revalued downward by 15%. ఎంత రీవాల్యూ అయింది? 15% డౌన్కి వెళ్ళింది. 15% డౌన్కి వెళ్ళిందంటే చూద్దాం మళ్ళీ దీనికి ఇంకో వర్క్ ఉన్నట్టు. ఈరోజు ఎప్పుడు 1/4/2008 అంటే 31 March 2008కి ఎంత ఉంది వాల్యూ? 13,75,000. అది తెచ్చుకో. 13,75,000 వేసుకుందాం. ఇప్పుడు 15% డౌన్. దాని 13,75,000 ఇంటూ 15% అంటే 20,60,250 డౌన్వర్డ్ అయింది. అంటే మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంత. సో మనకు ఇది సబ్సిక్వెంట్ రీవాల్యుయేషన్లో లాస్ వచ్చింది. దాని ముందు వచ్చిందేమో ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ వచ్చింది. ముందు ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు లాస్ వచ్చింది. ముందు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,75,000 ప్రాఫిట్ వచ్చింది. అయితే నార్మల్గా డిప్రిసియేషన్ 2,50,000. కానీ అప్వర్డ్ రీవాల్యుయేషన్ రావడం వల్ల 2,75,000 ఉంది. అంటే ఎక్సెస్ ఎంత వచ్చింది? 25,000 వచ్చింది ఎక్సెస్ డిప్రిసియేషన్. ఆ ఎక్సెస్ డిప్రిసియేషన్ని ఈ రీవాల్యుయేషన్ గెయిన్లోంచి అడ్జస్ట్ చేస్తాం. సేమ్ అదే చేసాడు చూడు. రీవాల్యుయేషన్ సర్ప్లస్ మన దగ్గర 17,50,000 ఉంది. మామూలుగా మనకు 2,50,000 డిప్రిసియేషన్. కానీ ఈ రీవాల్యుయేషన్ వల్ల 2,75,000 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత? 50,000, 25,000. ఈ 25,000 అలా 2 years జరిగింది అది. సో 2 yearsకి 50,000 అన్నమాట. 1,75,000 నుంచి 50,000 తీసేస్తే సర్ప్లస్ అంతా 12,50,000. ఓకే, ఇదన్నమాట. 1,25,000 సర్ప్లస్ ఇంకా మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు సబ్సిక్వెంట్ లాస్కి అడ్జస్ట్ చేయడం మన దగ్గర ఎంత ఉంది? 1,25,000 ఉంది. మిగిలింది P&Lకి పంపించాలి. ఓసీలోంచి అడ్జస్ట్ అయితే 1,25,000 మాత్రమే. తీసేగా నార్మల్గా క్యారీ బ్యాలెన్స్ దీంట్లోంచి వాడు లైఫ్ని కూడా రీఎస్టిమేట్ చేసాడు. అంత 8 years చేసాడు. ఇది డివైడ్ బై లైఫ్ 8 అంటే డిప్రిసియేషన్. కొత్త డిప్రిసియేషన్ ఎంత? 1,460,94. కొత్త డిప్రిసియేషన్ వేసుకో ఫస్ట్. 1,460,94. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఆ తర్వాత రీవాల్యుయేషన్ ఓసీలోంచి ఎంత అడ్జస్ట్ చేస్తున్నాం? 1,25,000. P&L నుంచి 81,250. సో క్యారింగ్ అమౌంట్ ఎంత? నెక్స్ట్ ఇయర్కి 1,022 ఇది వస్తుంది. దాని తర్వాత దీనికి డిప్రిసియేషన్ ఎంత? ఇక్కడ చేసాడుగా
146094 అని. అదే నెక్స్ట్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ డిప్రిషియేషన్. సో అయితే మనం ఇప్పుడు 31st March 2010 అమ్మేస్తున్నాం. ఎంతగా 9,34,000 అమ్మేస్తున్నాం అంటే గెయిన్ ఎంత వచ్చింది? ఇంత మిగిలింది గెయిన్ వచ్చేసా. ఇలిస్ట్రేషన్ 14. H Limited purchased in a PPE 100 lakhs. Life 10 years. Decommission registration obligation 5 million. The current market based discount rate 8%. The company follows SLM method. H Limited follows a cost model. Determine carrying value of an PPE. Decommissioning liability anta at the end of each year. Each year అంటే వాటికి క్యారింగ్ వాల్యూ కావాలి, డీకమిషనింగ్ కావాలి. క్యారింగ్ వాల్యూ అనేది ఎలా వస్తుంది? అసెట్ మైనస్ డిప్రిషియేషన్. డీకమిషనింగ్ లైబిలిటీ అనేది నువ్వు టోటల్ ప్రజెంట్ వాల్యూ కట్టి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ని అన్వైండ్ చేసుకుంటూ రావాలి. ఓకే, క్లియర్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ డీకమిషనింగ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెక్టెడ్ టైమింగ్ ఆఫ్ ఇంకరింగ్ అండ్ ద డీకమిషనింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆర్ ద డిస్కౌంట్ రేట్. ఓకే, ఫస్ట్ ఇది షల్ వి స్టార్ట్. మొత్తం డే 1 అసెట్ ఎంత ఉంది? 100 million. ఇందులో ఎస్టిమేటెడ్ 5 million అండ్ ఇంకడ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అక్కడ కూడా ఈ 5 million యాడ్ చేయలే, ఏమి యాడ్ చేయలేదు, డీకమిషనింగ్ యాడ్ చేయలేదు, అందులో చెప్పలేదు కాబట్టి మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. 5 millionని ప్రజెంట్ వాల్యూ 10 years కడితే ఎంత? ఇంట్రెస్ట్ రేటు 8% ఇచ్చాడు. 1/1 + 8 ఆర్ మారిస్తే 2.3t ప్రజెంట్ వాల్యూ ఇంత వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? నో చేంజ్ ఇన్ ద ఎస్టిమేట్ ఆఫ్ డీకమిషనింగ్. ఓకే, వాడికి ఏం కావాలి? ఫస్ట్ది క్యారింగ్ అమౌంట్ కావాలి, డీకమిషనింగ్ యొక్క ఎవ్రీ ఇయర్ ఎలా ప్రొపోర్షనేట్గా వెళ్తుంది అన్నది కూడా కావాలి. వాడికి క్యారింగ్ అమౌంట్ కడతాను నేను. ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఎలా కడుతున్నాను? క్యారింగ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ ఇయర్. ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు? 102. దీని డిప్రిషియేషన్ ఎంత? 1 yearకి 102.32 డివైడ్ బై 10 years అంటే పెర్ ఇయర్ డిప్రిషియేషన్ 10.23 అన్వైండ్ క్యారింగ్ అమౌంట్. ఇది ఇక్కడికి వస్తుంది డిప్రిషియేషను, క్యారింగ్ అమౌంట్ డిప్రిషియేషను, క్యారింగ్ అమౌంట్ డిప్రిషియేషను. సో క్యారింగ్ అమౌంట్ అయితే 614. దీని పర్టికులర్ డిప్రిషియేషను తీసేకి ఇది. అలాగా ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ తీసుకుంటూ వెళ్తున్నాను. అలా 10 years చేసుకున్న తర్వాత 0.02కి వచ్చింది. క్లియర్. నెక్స్ట్ ఏంటి? వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఈచ్ ఇయర్. ఇప్పుడు డీకమిషనింగ్ కూడా అడిగాడు. ఓపెనింగ్ ఎంత? 2.32, 8% అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ మనం అన్వైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఎంత? 2.32 ఇంటూ 8% అంటే 1.856 అంటే 1.9, 2.51. దాని తర్వాత 2.51 ఇంటూ 8% 0.20. అలాగే ఇది స్లోగా ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. అలాగే ఇంట్రెస్ట్ అన్ని ఇయర్స్ యాడ్ చేసేసరికి 5 అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ 2. At the end of the year 4, the entity expects that the estimated cash outflow of an account of decommissioning and site restoration to be incurred at the end of the useful life of the asset will be 8 million. ఇప్పుడు ఏమవుతుంది? 8 millionకి వెళ్తుంది. మనం ఫస్ట్ 5 million అనుకున్న డీకమిషనింగ్ ఎక్స్పెన్సెస్ 8 million అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఎప్పుడు తెలిసింది? అట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year మనకు తెలిసింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year ఎస్టిమేటెడ్ చేంజ్ ఫ్రమ్ 5 million to 8 million. ఆఫ్టర్ 10 years బ్రింగ్ ఇట్ టు ప్రెసెంట్ వాల్యూ. 1 second. ఇక్కడ చూడు, నేను ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద year 4 ఉన్నాను. ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ ఉండి నేను నా ఎంటైర్ లైఫ్ ఎంత? 10 years. ఓకే, 10 years. నా ప్రజెంట్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 4th year ఉన్నాను కదా, 10 yearsకి నేను వెళ్ళాలి. 10 years నుంచి నేను 4th year ఎండ్కి రావాలంటే 10 - 4 ఎంత? 6 years. ఓకే, సో 10 అంటే 6 years నేను ప్రజెంట్ వాల్యూ కట్టాలి. 6 years బిఫోర్ నేను నా ముందు ఇంకా 4th year ఎండ్లో ఉన్నాను రా. నా లైఫ్ 10 years. నాకు ఇంకా నా లైఫ్ ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? 4th నుంచి 6 years ఉంది. అంటే 6 yearsకి బిఫోర్ రావాలి. ఓకే, క్లియర్. ఈక్వల్ కదా, అదే లాజిక్. సో 8 millionsకి ప్రజెంట్ వాల్యూ 1 + 8% ఇంటూ ఇది కడితే 5.04.
కానీ నా దగ్గర ప్రజెంట్ ఎంత ఉంది, ఓల్డ్ పీవీ 3.16, ఇంకా ఎక్సెస్ ఎంత ఉండాలి, 1.88 ఉండాలి. సో అది ఆప్షన్ 2. చూడు, ఎట్ ద ఇయర్ 5 నుంచి 3.16 ప్లస్ 1.88. ఇప్పుడు మళ్ళీ డిప్రిసియేషన్ 0.50 కడతా. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలే ఓపెనింగ్, దాని మీద ఇంట్రెస్ట్, క్లోజింగ్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, క్లోజింగ్. ఓకే. ఇప్పుడు అసెట్ క్యారింగ్ అమౌంట్ పోస్ట్ చేంజ్ ఇన్ ఎస్టిమేట్. ఇయర్ అంతా, ఇయర్ ఓపెనింగ్, డిప్రిసియేషన్, క్లోజింగ్. ఇయర్ అంతా 5, దీని మీద ఓపెనింగ్ 61.4, 1.88. ఏంది ఇది? క్యారింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్. అవును, దీంట్లో కూడా డీకమిషనింగ్ యాడ్ అయి ఉంటుంది కదా. యాడ్ ఎంత అయింది? దానికి 1.8 ఇక్కడ కూడా కలిపి. ఇయర్ 5th ఎంత ఉంది అది? 61.4 ఉంది ఇక్కడ. ఆ 61.4కి 1.88 కలుపు. ఏంది ఇది? ఒకసారి కలిపితే దాని అసెట్ వాల్యూ పెరిగింది 63.28. దీనికి డిప్రిసియేషన్ ఎంత? రిమైనింగ్ లైఫ్ 5 years కదా. ఎక్కడి నుంచి 5 years? 1 2 3 4 5 6 years ఉంది రోయి. అంటే 63.28 బట్టి 6 10.5, అది ఇది 6 years డిప్రిసియేషన్ చేయాలి. మోసపోతాం. చేస్తే ఎవ్రీ ఇయర్ మళ్ళీ నార్మల్ కదా, డిప్రిసియేషను, క్లోజింగ్, ఓపెనింగ్, డిప్రిసియేషన్, క్లోజింగ్, ఓపెనింగ్, డిప్రిసియేషన్, క్లోజింగ్, అలా చేసుకుంటూ వచ్చాయి 6 years. దట్స్ ఇట్. క్లోజ్. An entity has a nuclear power plant. 1st April 2001 అంత ఇచ్చాడు. ఇనీషియల్ కాస్ట్ 1,20,000. దిస్ ఇంక్లూడెడ్ అన్ అమౌంట్ ఆఫ్ డీకమిషన్ కాస్ట్. ఇది ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉందంట. ఓకే. విచ్ రిప్రజెంటెడ్ 70,000. ఇంకంతా నాకు అనవసరం. విచ్ రిప్రజెంటెడ్ 74, ఎస్టిమేటెడ్ 40 years, పేయబుల్ 40 years, అడ్జస్టెడ్ రేట్ ఇచ్చాడు. అస్యూమ్ దట్ ద మార్కెట్ బేస్డ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో వాల్యుయేషన్ ఈజ్ 1,50,000. ఫేర్ వాల్యూ ఇప్పుడు ఇచ్చాడు 31st March 2004. దాని ఫేర్ వాల్యూ 1,15,000. ఓకే. దిస్ వాల్యుయేషన్ ఈజ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఎన్ అలవెన్స్ ఆఫ్ 11,600. ఇందులో ఇది డీకమిషనింగ్ అనేది ఇంక్లూడ్ అయ్యి లేదు. అర్థమైంది. విచ్ రిప్రజెంట్ నో చేంజ్ ఇన్ ద ఒరిజినల్ ఎస్టిమేట్ ఆఫ్టర్ అన్వైండింగ్ 3 years discount on 31st March 2005. The entity estimates that as a result of technological advances, the present value of decommission liability has decreased by ప్రజెంట్ వాల్యూ డీకమిషన్ లైబిలిటీ తగ్గింది. లైబిలిటీ తగ్గడం అంటే ఏంటి? మనకి అడ్వాంటేజ్. ఓకే. ద ఎంటిటీ డిసైడ్స్ దట్ ఏ ఫుల్ వాల్యుయేషన్ ఆఫ్ ద అసెట్ ఈస్ నీడెడ్ ఆన్ 31st March in order to ensure that the carrying value does not differ materially. Fair value the asset is now valued at, ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది? 1,00,000, which is net of elements of the reduced ఇది ఎక్స్క్లూడింగ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషన్ అదనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా 2 dates ఉన్నాయి. 1st April 2000 జర్నీ స్టార్ట్ అవుతుంది. పీపీ ఎంత ఉంది? సారీ, కలర్ మార్చు. ఓపెనింగ్ 1,20,000. ఓకే. 3 years డిప్రిసియేషన్ ఎంత? ఇది ఇంక్లూడ్స్ డీకమిషన్ లైబిలిటీ అన్నాడు కాబట్టి ఇట్స్ ఓకే. మన అది ఆల్రెడీ ఉండాలి. 3 years డిప్రిసియేషన్. మొత్తం దాని లైఫ్ ఎంత? 40 years. 1,20,000 40 years డిప్రిసియేషన్ తీసేగా 31st March 2004కి 1,11,000. కానీ అదే రోజున ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1,15,000. అది ఎక్స్క్లూడింగ్ డీకమిషన్. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ డీకమిషన్ ఆల్సో. అది ఇచ్చింది డైరెక్ట్గా యాడ్ చేసే. అంటే ఫెయిర్ వాల్యూ వచ్చేసి ఎక్కువ ఉంది, క్యారింగ్ వాల్యూ తక్కువ ఉంది. అంటే మనకి ఇక్కడ ఎటువంటి రివాల్యుయేషన్ గెయిన్ వచ్చింది? ఎంత వచ్చింది? 15,600. 31st March 2004కి క్లోజ్. సో ఎప్పుడైతే రివాల్యుయేషన్ గెయిన్ వచ్చిందో పీపీఈ అసెట్ అకౌంటెడ్ ఆర్ టు రివాల్యుయేషన్ గెయిన్ అని చెప్పి 15,600. ఇది ఏం చేస్తాం? ఓసీఐ ఎన్ఆర్గా వెళ్ళిపోద్ది నార్మల్గా అయితే. సో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నా. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ ఇస్తే అసెట్లో వాల్యూ ఎంత పడుతుంది? 1,26,600 ఫెయిర్ వాల్యూ కాబట్టి. ఈక్విటీలో ఎంత వస్తుంది? రివాల్యుయేషన్ సర్ప్లస్లో ఇక్కడ వచ్చిన రివాల్యుయేషన్ గెయిన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. లైబిలిటీ ఏంటి? ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ. ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ ఎక్కడ ఉంది? 31st March 2004 ఎంత ఉందో అంత వస్తుంది అన్నమాట.
అది క్లోజ్. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ అక్కర్లేదు, బట్ జనరల్గా ఇక్కడ ఏం రాసని చెప్తున్నా. డే 1 డీకమిషనింగ్ లైబిలిటీ 10,000 అట. 3 years తర్వాత అంటే వీ హ్యావ్ టు ప్లస్ 5%. 3 years తర్వాత ఎంత ఉండాలి? 11,576. బట్ ఐసీఐడి ఎంత తీసుకున్నాడంటే 11,600. సో ఆడేం తీసుకున్నాడో దాన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా అయితే ఇంత రావాలి. అది ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు 31st March 2004కి క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? ఇప్పుడు 2005కి డిప్రిషియేషన్ ఎంత? వాట్ ఈస్ ద డిప్రిషియేషన్ రిక్వైర్డ్? డిప్రిషియేషన్ ఏముంది? రిమైనింగ్ లైఫ్ ఎంత ఉంది? 40 yearsలో 3 years అయిపోయిందంటే 37 years ఉంది. 37 years అంటే మళ్ళీ సేమ్. ఎలాగా? టేక్ పెన్ 1,26,600 డివైడెడ్ బై 37 ఇంటూ అంతే. ఎంత వస్తుంది డిప్రిషియేషన్? 126,600 డివైడెడ్ బై 37 years అంటే 3,422. ఓకే, క్లియర్ డిప్రిషియేషన్. ఇప్పుడు ఇది తీసాక ఇంకా మిగిలింది ఎంత ఉందన్నమాట క్యారింగ్ అమౌంట్. అది ఇప్పుడు ఇదే రోజున 31st March 2005కి నీ క్యారింగ్ అమౌంట్ ఉన్న వాల్యూ అది. కానీ మార్కెట్లో ఫెయిర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లోకి వెళ్ళాం. ఏమని చెప్తున్నారు? 31st March 2005 ఇన్ ఆర్డర్ టు క్యారింగ్ అమౌంట్ డస్ నాట్ డిఫర్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫేర్ వాల్యూ ద ఎసెట్ ఈజ్ నౌ వాల్యూడ్ ఎట్ 1,07,000 నెట్ ఆఫ్ అలౌడ్ రెడ్యూస్ డీకమిషన్ లైబిలిటీ. డీకమిషన్ లైబిలిటీ కాకుండా 1,07,000 ఉందంట. ఇది తప్పేది. 10,700 కాదు, 1,07,000. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇందులో డీకమిషనింగ్ లైబిలిటీ లేదు, మనం ఇంక్లూడ్ చేయాలి. నార్మల్గా వాడు బిఫోర్ ఇయర్ ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ 11,600 ఉంది. 5% యాడ్ అయితే ఎవ్రీ ఇయర్ 5% అంటే యాక్చువల్గా 12,180 ఉండాలి. కానీ ఆడు క్వశ్చన్ ఏం చెప్పాడు? ద డీకమిషనింగ్ లైబిలిటీ, ఇక్కడ చూడు ఈ పాయింట్, ద డీకమిషనింగ్ లైబిలిటీ డిక్రీజ్డ్ బై 5%. మళ్ళీ జాగ్రత్తగా చదివి, చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడు. The entity estimates that as a result of technology, the present value of the decommissioned liability has decreased by 5,000. The entity decides that a full valuation of the asset is needed 31st March 2005కి ఇంత డిక్రీజ్ ఎంత అయింది? 5,000 డిక్రీజ్ అయింది. నీ లైబిలిటీ తగ్గిందంటే అది నీకు అడ్వాంటేజు. ఓకే, క్లియర్. ఇప్పుడు కూడా మంచి కలర్ తీసుకొచ్చా. ఇది ఇంపార్టెంట్. డిక్రీజ్ అయింది 12,180 నుంచి 5,000 డిక్రీజ్ అయింది. డిక్రీజ్డ్ బై అన్నట్టు కాదు, డిక్రీజ్డ్ బై అన్నాడు కాబట్టి 5,000 తగ్గిందంటే మిగిలిన ఎంత ఉంది? 7,180. దట్ ఈస్ ద రిమైనింగ్. ఇది అనమాట 1,07,000 ప్లస్ ఇది. దీని ఫేర్ వాల్యూ ఎంత వచ్చింది? 1,14,180. క్యారింగ్ అమౌంట్ టోటల్ ఏమో 1,23,178 అయితే ఇప్పుడు ఫేర్ వాల్యూ తక్కువ ఉంది. అంటే నీకేమొచ్చింది? రీవాల్యుయేషన్ లాస్ వచ్చింది. ఎంత వచ్చింది లాస్? 8,998 లాస్ వచ్చింది. సో లాస్కి ఎంట్రీ ఏంటి? రీవాల్యుయేషన్ లాస్ అకౌంటెడ్ ఆర్ టు PPE. OCI-NRలో ఎందుకు? OCI-NRలో ఎక్కువ ఉంది. OCI-NRలో ఎంత ఉంది చెప్పు నాకు? ఫస్ట్ 15,600 ఉంది ఎక్కడ? ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ అయినప్పుడు ఇక్కడ. నెక్స్ట్ 5,000 నీ లైబిలిటీ తగ్గింది ఇక్కడ నుంచి 5,000 వచ్చింది. ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 8,000. దీంట్లో వచ్చి అడ్జస్ట్ చేసాక ఎంత ఉంది నీ దగ్గర? ఓకే, క్లియర్. ఇప్పుడు ఎసెట్ ఎంత? నాన్ కరెంట్ ఎసెట్ ఫేర్ వాల్యూ ఎంత ఉంటే అంత తీసుకుంటాం. ఓకే, ఎసెట్స్లో నాన్ కరెంట్ ఎసెట్స్లో PPE. ఈక్విటీ అండ్ ఈక్విటీలో అదర్ ఈక్విటీ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత ఉంది? ఇది ఎంత తీసాక ఎంత ఉంది? లైబిలిటీ ఎంత ఉంది? ఇది తీసుకుంటాను నేను. లైబిలిటీ 7,180. ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ, దాట్స్ ఇట్. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ స్టార్టింగ్ నుంచి ఇయర్ బై ఇయర్ చూసుకుంటే 5% యాడ్ అయితే యాక్చువల్గా ఇంత ఉండాలి, కానీ ఇంత చూసుకున్నాడు. ఇదేం అక్కర్లేదు, బట్ జస్ట్ నార్మల్ వేసుకున్నాను సాటిస్ఫాక్షన్. దాట్స్ ఇట్. Illustration 22. Mr. Sorry, 1 second.
Mr. X is the financial controller of APC Limited, a listed entity, which prepares consolidated financial statements in accordance with India's. Mr. X has recently produced the final draft of the financial statements of APC Limited for the year ended 31st March 2018 to the Managing Director, Mr. Y. For approval. Mr. Y, who is not an accountant, had raised the following query from Mr. X after going through the draft of financial statements. ఏం లేదు ఇందులో చెప్పింది. ఎక్స్ అనేవాడు ఫైనాన్షియల్ కంట్రోల్ కన్సల్టేటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. వాడు అప్రూవల్ కోసం మేనేజింగ్ డైరెక్టర్ వైకి పంపాడు. ద నోట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ states that the property plant equipment is held under the cost model. Okay, however, property which is owner occupied is revalued annually at fair value. ఇక్కడ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏమో కాస్ట్ మోడల్లో చేస్తున్నాడంట. అది ఇక్కడ చెప్తుంటే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ మోడల్లో చేస్తున్నాడట. కానీ ప్రాపర్టీ ఓనర్ ఆక్యుపైడ్ మాత్రం ఫెయిర్ వాల్యూలో ట్రీట్ చేస్తున్నాడంట. Changes in the fair value are sometimes reported to P&L, sometimes then P&L, but usually in other comprehensive income. Okay. Also, the amount of depreciation charged to plant and equipment is as a percentage of carrying amount is much higher than the owner occupied property. Another note states that property owned by ABC Limited, but ఇది వేరే పాయింట్. Property owned by ABC Limited, but rent out of others is depreciated annually and not fair value. Mr. Y is of the opinion that there is no consistent treatment of PPE items in accounts. How should finance controller respond to the query from managing director? ఈ క్వశ్చన్ సింపుల్గా వాడు ఏమడుగుతున్నాడంటే ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అందులో ఒక పార్ట్నేమో కాస్ట్ మోడల్లో ట్రీట్ చేస్తాను, ఇంకో పార్ట్నేమో ఫేర్ వాల్యూ ట్రీట్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ప్రాపర్టీ ఓన్డ్ బై ఏబీసీ లిమిటెడ్. ప్రాపర్టీ ఓన్డ్ బై ఏబీసీ లిమిటెడ్ అంటే అది ఇండియాస్ 40కి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటి ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అనేది ఇండియా 16కి వెళ్తుంది. సింపుల్గా చూడాలంటే ఇండియా 16 పీపీఈ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ రికార్డెడ్ ఎట్ ఇక్కడ చూడు పీపీఈ రికార్డెడ్ ఎట్ ఇనీషియల్, అందులో రెండు విధాలుగా ఇనీషియల్లీ కాస్ట్ ఎక్కడైనా సరే ఇనీషియల్గా ఇండియా 16 కాస్ట్, సబ్సిక్వెంట్లీ ఫెయిర్ వాల్యూ. పీపీఈని కాస్ట్ మోడల్ని వాల్యుయేషన్ చేయొచ్చు, ఫెయిర్ వాల్యూకి వాల్యుయేషన్ చేయొచ్చు. ఒకవేళ సబ్సిక్వెంట్లీ ఫెయిర్ వాల్యూకి చేస్తే గెయిన్ వచ్చిందనుకో, ప్రీవియస్లీ గెయిన్ ఏమో ఓసీఐకి, ఇంకేమైనా లాస్ ఉంటే ప్రీవియస్ ఇయర్ ఒకవేళ లాస్ ఉంటే పిఎన్ఎల్కి అడ్జస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మాత్రం ఇండియాస్ 40కి లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని ఎప్పుడు కూడా రికార్డెడ్ ఎట్ కాస్ట్ అని చెప్పిండు. దాన్ని ఇక్కడ వేరే టర్మినాలజీ చెప్తారు చూడు. ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ టాంజిబుల్ ఇండియా 16 ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఈజ్ గవర్న్డ్ బై ఇండియా 16 ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. For this purpose, property and plant would be recorded as a separate class. India 16 PPE is measured using either at cost model or revaluation model. ఇది ఇక్కడ నేను చూడ ఇది ది కాస్ట్ మోడల్ applied on a class by class basis must be applied consistently within a class. India 16 states that when the revaluation model applies, surpluses are recorded in comprehensive income unless they are cancelling. ఒకవేళ డెఫిసిట్ ఉంటే పిఎన్ఎల్ అంట. ఇన్ విచ్ కేస్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ పిఎన్ఎల్. ద రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇన్ డెఫిసిట్, దెన్ డెఫిసిట్స్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ పిఎన్ఎల్. రివాల్యుయేషన్లో చేసినప్పుడు కూడా డెఫిసిట్ ఎప్పుడు కూడా పిఎన్ఎల్లో, సర్ప్లస్ అని ఉంటే కాంప్రహెన్సివ్. ఇంకా సింపుల్, ఇదేమొద్దు, ఇదే ఫాలో అయిపో. ఇదేం తర్వాత ఏంటి, the properties which are held for investment purpose are not accounted for India 16. అది India's 40 కింద ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. The investment property should be accounted for under a cost model. ABC Limited had applied the cost model, thus our investments are treated differently from the owner occupied property. Common pool question, second question ఇది common pool question. ఓకేనా. Great Limited acquired a machine on 1st April 2012. One second. Common pool question number 1. Great Limited acquired a machine on 1st April 2012.
7 crores ఎక్కువ చేసుకున్నాడట. ఆడేమంటుంది, క్యాలిక్యులేట్ ద లాస్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఆఫ్ ద మిషన్, షో హౌ దిస్ లాస్ విల్ బి ట్రీటెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ గ్రేట్ లిమిటెడ్. I had followed policy of written down revaluation surplus by the increased charge of depreciation resulting from the revaluation. అడిగి అడుగుతున్నాడు, గ్రేట్ లిమిటెడ్ ఎక్వైర్డ్ మిషన్ ఆన్ 1st April 2012. సరే చూడు, 1st April 2012 సరే చూడు, 1st April 2012 ఎంత ఉంది అసెట్, 7 crore. దాని లైఫ్ ఎంత, యూజ్ఫుల్ లైఫ్ 7 years అట, యూజ్ఫుల్ లైఫ్ 7 years. The machine is depreciated straight line machine and does not carry any residual value on 1st April 2016. The carrying value ఏంటి, 1st April 2016 ఇచ్చాడు. 1st April 2016 3 crores ఉందంట. అంటే 1st 2002 నుంచి 12 నుంచి 16 వరకు 3, 4, 5, 6 4 years ఉన్నాయి. అంటే 4 years డిప్రిషియేషన్ చేయాలి. 7 crore డివైడ్ బై 7 years అంటే పెర్ ఇయర్ 1 crore చొప్పున 4 yearsకి 4 crore డిప్రిషియేషన్ తీసాక 3 crores బుక్. ఆ తర్వాత April 2006కి 3 crores వాల్యూ ఉంది. ఓకే, అయితే దాని క్యారింగ్ వాల్యూ ఆన్ 1st April 2006 ద క్యారీ వాల్యూ ఆఫ్ ద మిషన్ వాజ్ 5.1 crores. డిప్రెషన్ తీసేస్తే ఇంత ఉంటే, కానీ మార్కెట్లో దాని బుక్ వాల్యూ ఎంత ఉందంటే వీళ్ళు యాజ్ పర్ దేర్ క్యాలిక్యులేషన్ 5.10, అంటే రివాల్యూషన్ గెయిన్ ఎంత వచ్చింది వీళ్ళకి 2.10 crores. ఓకే, క్లియర్. అండ్ ద సర్ప్లస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద రివాల్యూషన్ బీయింగ్ క్రెడిటెడ్ టు రివాల్యూషన్ రిజర్వ్. వాళ్ళు రివాల్యూషన్ రిజర్వ్కి క్రెడిట్ చేశారంట. ఓకే, ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018 ద కండిషన్స్ ఇండికేటింగ్ అన్ ఇంపైర్మెంట్ ఆఫ్ ద మిషన్ ఎగ్జిస్టెడ్ అండ్ అమౌంట్ 2018 రికవరబుల్ అమౌంట్ అసర్టైన్డ్ ఓన్లీ 79 lakhs. 2018 ఇది ఇప్పుడు ఎంత, 1st April 2006కి 5.10 crore ఉంది. అది దాన్ని 5.10 crore అయితే 31st March 2018కి అది ఎంత ఉందంట మార్కెట్లో దాని రేటు, 31st March రికవరబుల్ 31st March 18కి దాని రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది, 0.79. ఓకే, 2006కి ఏం చేయాలి, 5.1 రిమైనింగ్ పీరియడ్ ఎంత, 7 yearsలో 4 years అయిపోయింది, ఇంకా రిమైనింగ్ పీరియడ్ 4 years ఉంది. ఓకే, 4 yearsకి సారీ 7 yearsలో 4 years అయిపోతే మిగిలిన 3 years ఉంది. ఓకే, 3 years 5.1 కాకపోతే ఇక్కడ 6 నుంచి 18కి ఎంత, 6 నుంచి 18కి 16 నుంచి 18కి 17, 18 2 years ఉంది. 2 years డిప్రిసియేషన్ ఎంత, 5.10 into 2 divided by 3 3.4 crores. అంటే క్యారింగ్ అమౌంట్ ఎంత వచ్చింది, 1.7 crores. బట్ దాని మార్కెట్ వాల్యూ 0.79 crores. అంటే ఇంపైర్మెంట్ లాస్ ఎంత, 0.91 crores. ఓకే, నాకు స్టార్టింగ్ ఎంత వచ్చింది, రివాల్యూషన్ సర్ప్లస్ 2.10 crores వచ్చింది, కానీ ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఏమో 0.91 crore వచ్చింది. సో రివాల్యూషన్ సర్ప్లస్ ఇంపైర్మెంట్ లాస్కి ఎంత అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ 2.1 crore. అయితే ఎక్సెస్ డిప్రిషియేషన్ ఎంత, నార్మల్గా ఇక్కడ చూడు, ఇది ఈ పాయింట్ నువ్వు చూసినట్లయితే డిప్రిషియేషన్ 1 yearకి 1 crore చొప్పున వచ్చింది. అంటే ఇక్కడ 2 yearsకి ఎంత రావాలి, 2 crores కానీ రావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 3.4 crores. అంటే ఎక్సెస్ ఎంత వచ్చింది, 1.4 crores ఎక్సెస్. ఈ ఎక్సెస్ డిప్రిసియేషన్ మనం ఇందులో రివాల్యూషన్ సర్ప్లస్ నుంచి అడ్జస్ట్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది, 0.7 crores. సో రివాల్యూషన్ సర్ప్లస్లో 0.7. ఈ రివాల్యూషన్ సర్ప్లస్ ఎక్కడికి వెళ్తుంది, OCI NRలో ఉంటుంది అది. ఓకే, అది OCI NRలో ఉంటుంది కదా, అందుకని OCI NR నుంచి 0.7 crore ఉంది. ఇంకా రిమైనింగ్ PNL నుంచి రిమైనింగ్ PPE ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ అండి. ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ 0.91 crore తగ్గింది. అందులో OCI NR నుంచి 0.7, ఇందులోంచి ఏమో 0.21 crores, లైక్ దట్ అన్నమాట. ఓకే, క్లోజ్. కామన్ క్వశ్చన్స్.